నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ వేముల సదానందం నేత. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ తొలిసారి ఓరుగల్లు గడ్డపై అడుగుపెట్టారు. అనంకొండ వేదికగా సాగిన ఈ పర్యటన కేవలం ఒక రాజకీయ నాయకుడి పర్యటన మాత్రమే కాదు, అంతకు మించి ఒక మానవీయ కోణానికి, అంకిత భావానికి నిదర్శనంగా నిలిచింది. ఒక చిన్నారి చివరి కోరికను తీర్చడం కోసం, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడం కోసం సాగిన జనసేనాని అనంకొండ పర్యటన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. అనంకొండకు చెందిన 16 ఏళ్ల నిరంజన్ అనే బాలుడు గత కొన్నేళ్లుగా తీవ్రమైన జన్యుపరమైన నరాల వ్యాధి DMDతో బాధపడుతూ మంచానికి పరిమితమయ్యాడు. తన జీవిత చరమాంకంలో ఒక్కసారైనా తన అభిమాన హీరో జనసేనాని పవన్ కళ్యాణ్ను చూడాలన్నది ఆ చిన్నారి ఏకైక కోరిక. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా అనంకొండ హనుమాన్ నగర్లోని ఆ బాలుడి ఇంటికి స్వయంగా వెళ్ళారు. నిరంజన్ను ఎంతో ప్రేమగా పలకరించి ధైర్యం చెప్పారు. ఆ బాలుడి తల్లిదండ్రులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని, అందిస్తున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ భాగోద్వేగ భేటీ అక్కడున్న ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వరంగల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎంకు అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పవన్ కళ్యాణ్ వేద ఆశీర్వచనం తీసుకున్నారు. దుర్గామాత ఆశీస్సులతో చిన్నారి నిరంజన్ చల్లగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. అమ్మవారి దర్శనానంతరం స్థానిక రిసార్టులో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల అంతర్గత సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఏపీలో డిప్యూటీ సీఎం అయ్యాక తొలిసారి తెలంగాణకు వచ్చిన పవన్ కళ్యాణ్ను చూసేందుకు, ఆయనకు స్వాగతం పలికేందుకు అనంకొండ పరిసర ప్రాంతాల నుండి అభిమానులు, జన సైనికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కార్యకర్తలతో కలిసి లంచ్లో పాల్గొన్న ఆయన పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. పదవులు, రాజకీయాల కంటే మానవత్వమే మిన్న అని నిరూపిస్తూ సాగిన పవన్ కళ్యాణ్ అనంకొండ పర్యటన ఓరుగల్లు చరిత్రలో ఒక ప్రత్యేకమైన గుర్తుగా నిలిచిపోతుంది. అటు అభిమాని కోరిక తీర్చి, ఇటు అమ్మవారి ఆశీస్సులు తీసుకొని కార్యకర్తల్లో సరికొత్త జోష్ నింపి జనసేనాని తన పర్యటన ముగించారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాను. బట్ ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్, ద బాయ్ ఈజ్ నో మోర్, డైడ్ 4 years ago.
సో ఇక్కడ జన్యుపరమైన వ్యాధి విషయానికి వస్తే ప్రపంచంలో వైద్య రంగానికే సవాల్గా విసురుతున్నది. మరి మనం డెవలప్డ్ కంట్రీగా గొప్పగా చెప్పుకుంటాం. డిఎండి డుచెనీ మస్క్యులర్ డిస్ట్రోఫీ అనే జబ్బుకు ఈ రోజు వరకు కూడా ట్రీట్మెంట్ లేదంటే చాలా బాధాకరం. సో ఇలాంటి డిఎండితో బాధపడే వేలాది లక్షలాది మంది భారతదేశ వ్యాప్తంగా ఈ జబ్బు పట్ల చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. సో పవన్ కళ్యాణ్ సార్, ఈ అబ్బాయి అన్నం తినే ముందు పవన్ కళ్యాణ్ గారు చూడాలి, నీళ్లు తాగే ముందు పవన్ కళ్యాణ్ చూడాలి. మది నిండా పవనిజం తోటి ముందుకు పోతున్న మన పొనుగోటి నిరంజన్ యొక్క నిస్సహాయక స్థితిని, అంటే ఆఫ్టర్ ఎ ఫ్యూ మంత్స్ వేర్ హీ విల్ బి ఇట్స్ నాట్ నోన్, బట్ ఏ లోకంలో ఉన్న ఎక్కడున్నా ఆ అబ్బాయి యొక్క ఆత్మ అనేది పూర్తి స్థాయిగా శాంతించిందని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే కోట్లాది మందిలో ఒక్కరికి మాత్రం ఇలాంటి జబ్బు వస్తుంది. బట్ అన్ఫార్చునేట్గా సో ఏది ఏమైనప్పటికీ కూడా 1.5 months నేను చేసినటువంటి ప్రయత్నంలో సాక్షాత్తు ద గాడ్ డెమిగాడ్ పవన్ కళ్యాణ్ గారిని కల్పించడం, నేను ఇక్కడికి రావడం, నా ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావడం ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, భవిష్యత్తులో మీలాంటి వాళ్ళు ఇలాంటి నిస్సహాయక స్థితిలో ఉన్న వారికి మీరు కళ్ళారా చూసినప్పుడు ఇలాంటి పిల్లలు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా బతికే ఛాన్స్ ఉంటుంది. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ఒక ఫోటో నేను